ఏపీ సీఎం చంద్రబాబు పైన అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఒకవైపు అంబటి రాంబాబు, మరొక వైపు జైలు నుంచి బయటకు వచ్చిన జోగి రమేష్ కూడా నారా లోకేష్, కేశినేని చిన్ని, మరోవైపు చంద్రబాబు పైన కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై మనతో మాట్లాడేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. వారిని అడిగి వారిపై వచ్చిన ఆరోపణలపై ఆయన ఏమంటారు ఒకసారి వారు మాట్లాడుతున్నాం. సార్, మీ పైన ఆరోపణలు చేస్తున్నారు. విజయవాడలో జరిగే అల్లర్లు కానీ, జోగి రమేష్ ఇంటి పైన జరిగిన దాడి కానీ, ఇటు అంబటి రాంబాబు ఓవరాల్గా అసలు ఈ ఇష్యూని ఏ విధంగా చూస్తారు? ఒక్క విషయం, నేను జోగి రమేష్లు, అంబటి రాంబాబులు గురించి పట్టించుకునే అంత టైం నాకు లేదు. నేను నా నియోజకవర్గం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఏ విధంగా ఉండాలో చూసుకునేవారికి. నిన్న కూడా మీ అందరి ముందు ఇక్కడ ప్రెస్ మీట్లో కూడా ఇక్కడే ఉన్నాను. సుమారు 12:30 గంటల సమయంలో మేము అందరం ఎంపీలు అందరం వచ్చి ఇక్కడ రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరిగిందో పెట్టాం. ఇక గౌరవ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు నిరంతరం పరిశ్రమలు తీసుకురావాలి, యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి, అభివృద్ధిలో ముందుకెళ్ళాలి అని ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉన్నాం. మేమిద్దరం ఇటువంటి చౌకబారు వ్యవహారాలు చేసే వ్యక్తులం కాదు. మాకు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో హింస లేని ప్రశాంతతగా ఉండాలి అని మేము కోరుకునే వ్యక్తులు. ఎందుకంటే మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యులు. మేము అందరికీ అలవాటైన విషయం అది. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్ రెడ్డి లాగా వైలెన్స్ కోరుకునే వ్యక్తి కాదు, సైలెన్స్ కోరుకునే వ్యక్తి. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని వ్యక్తి. ఆయన 43 సంవత్సరాల రాజకీయ చరిత్రలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎప్పుడూ ప్రశాంత జీవితం ఉండాలి అని హైదరాబాద్లోనే మత కల్లాలని కానీ, వాళ్ళ రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టులను కానీ, రాష్ట్రంలో నక్సలైజం కానీ అడ్డుకున్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తిని ఎంత హీనంగా మాట్లాడతారండి వీళ్ళు, ఎంత దారుణమైన భాష. వాళ్ళ ప్రపంచంలో మెచ్చుకునే ఒక నాయకుడిని వీళ్ళు మాట్లాడే భాష, వీళ్ళ తల్లులు వీళ్ళ భార్యలు కూడా ఒప్పుకోలేని పరిస్థితి. మొన్న కూడా మనం చూసాం. మా తెలుగుదేశం పార్టీలో ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదిక భారతిరెడ్డి గారి గురించి ఏదో కామెంట్ చేస్తే సార్ వెంటనే అతన్ని అరెస్ట్ చేయించిన సంఘటనలు మా తెలుగుదేశంలో ఎంతో కష్టపడినా కూడా. అటువంటి వ్యక్తి మీద కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు ఈ జగన్ రెడ్డి. ఏం మొదలు పెట్టాడు? మొన్నటిదాకా రకరకాల డ్రామాలన్నీ వేశారు. ఇవాళ రాష్ట్రం అల్లకల్లోలం అవ్వాలి, పరిశ్రమలు బయటకు రాకూడదని చెప్పి కొత్త డ్రామాలు, రాష్ట్రంలో వైలెన్స్ సృష్టించాలి. ఏ విధంగా వైలెన్స్ సృష్టించాలి? వీళ్ళందరూ 20 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ ప్రశాంతంగా ఉంచారు. గతంలో మనం ఎన్ని ఇబ్బందులు పడినా మనం అధికారంలోకి వచ్చాం, మనం ప్రజలు మన్నలు పొందాలని పదే మా ముఖ్యమంత్రి వర్యులు మా కార్యకర్తలకి, నాయకులకి సందేశం ఇస్తూ ఉంటారు. కానీ ఏం చేయాలనే ఒక కుట్రతో చంద్రబాబు నాయుడు గారిని గతంలో వాడిన విధంగా దారుణమైన వ్యాఖ్యలు. ఎవరైనా మన సొంత తల్లిని ఎవరన్నా ఏదన్నా ఉంటే ఊరుకుంటామా? అట్లాగే మాకు తండ్రి లాంటి వ్యక్తి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని, వారి తల్లిని విమర్శిస్తే కార్యకర్తలు చాలా ఆగ్రహంతో ఊగిపోయినా కూడా నాయకులు అందరం కూడా సర్ది చెప్పడం వల్ల ప్రశాంతంగా ధర్నాలు చేయడానికి వెళ్తే మళ్ళీ అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కాకుండా ఇంద్రుడు చంద్రుడు అన్నట్టు ఎవరైతే తిట్టిన వ్యక్తులను పొగట్టం చూస్తే వాళ్ళ ప్రజలందరూ అసహించుకుని వాళ్ళ పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎవరైతే ఈ దాడుల మీద పాల్పడ్డారో వాళ్ళందరూ కఠినంగా శిక్షించాలి. అది ఏ పార్టీ అయినా కూడా, అది తెలుగుదేశం పార్టీ అయినా కూడా. అంటే ఇవాళ చూస్తే నిజంగా ఎక్కడికక్కడ తెలుగుదేశం నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడం జరిగింది పోలీసులు. నిజంగా ఎక్కడన్నా తప్పు జరిగి ఉంది, తప్పకుండా శిక్షిస్తుంది మా ప్రభుత్వం. ప్రశాంతంగా రాష్ట్రం ఉండాలని కోరుకుంటుంది, అభివృద్ధి జరగాలని కోరుకుంటుంది, పరిశ్రమలు ఉండాలని కోరుకుంటుంది. ఇంట్లో లేని సమయం చూసి తన ఇంటిపై దాడి చేశారు అనేది జోగి రమేష్ ఆరోపిస్తున్నారు. పెట్రోల్ బాంబులు చేత తగలబెట్టారు, ఫర్నిచర్ ధ్వంసమైంది అనేది కూడా ఆరోపిస్తున్నారు. ఇక ఇంటికి తిరిగి వచ్చి చూసిన తర్వాత భయపడే ప్రసక్తి లేదని చెప్తున్నారు. జోగి రమేష్ అన్న ఒక స్వతంత్ర సమరయోధుడా, గౌతులచ్చన్న గారి లాగా ఈయనేదో పెద్ద స్వతంత్ర. ఎందుకు జైలుకి వెళ్ళావు? కల్తీ మద్యం తయారు చేసి జైలుకి వెళ్ళావు. నువ్వేమన్నా సర్దార్ గౌతులచ్చన్న గారి లాంటి దేశభక్తుడుగా ఏంటి? నువ్వు చాలా జాలిగా మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి గారి ఇంటికాడికి వెళ్ళినప్పుడు నీకు జాలి లేదా? లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద ఆఫీస్ మీద పడినప్పుడు లేదా? అప్పుడు పిల్లలు లేరా? పట్టాభింటి మీద పడినప్పుడు వాడి పిల్లలు ఉన్న కుటుంబ సభ్యులు లేరా? ఆ రోజు ఏమైపోయావు జోగి? అది చేసావని మేము చేయలే. నువ్వు ఇంకోటి కూడా జరుగుతుంది. మేము ప్రశాంతంగా ధర్నా చేయడానికి జోగి రమేష్ ఇంటికి వెళ్తేనంట ఆయనకు 2 గంటల ముందే తెలిసిందంట ఇది దాడి జరుగుద్దని. అందుకని ఒక 50-60 మందిని కార్యకర్తలను పెట్టుకున్నాడంట. సరే చూస్తాడు, ఒక ప్రింట్అవుట్లు తీసాడంటూ. ఆ ప్రింట్అవుట్లు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇదిగో చూడండి, ఇది ఈ పెట్రోల్ బాంబు అంటారు ఒక టైంలో, లేకపోతే సీసా అంటారు. అసలు ముందు పెట్రోల్ బాంబా సీసానా? మళ్ళీ ఇంకొక మాట అన్నాడు, లోకేష్ ముప్పు పొందాలని మీరు ఆలోచిస్తున్నారా అంటాడు. ముందేమో లోకేష్ చేపించాడు అంటాడు, లోకేష్ ముప్పు పొందాలని మీరు చేశారా అంటున్నాడు. అంటే నీ స్టాండ్ నీకు అర్థమవుతుందా? మా లోకేష్ లేడని చెప్పాడు, నువ్వు చెప్పకనే చెప్పావు. రెండో విషయం,
నువ్వు నీ జగన్ రెడ్డి డ్రామాలో సెకండ్ పార్ట్ ఇది. సెకండ్ పార్ట్ ఏంటి? ఇవాళ బూతులు తిట్టిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు రెచ్చిపోవట్లేదు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉద్యమం చేసేటప్పుడు వాళ్ళ మీద రాళ్ళు వేయండి. అయినా రెచ్చిపోరు. మీరు వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోడు, అయినా రెచ్చిపోరు. కాబట్టి మన సొంత ఆస్తులే మనం ధ్వంసం చేసుకుని వాళ్ళు ధ్వంసం చేశారని చూపిద్దాం. ఇది మూడో స్ట్రాటజీ. ఈ 3 స్ట్రాటజీలు పెట్టుకుని వాటిని మీరే తగలబెట్టుకుంటా మళ్ళీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తల మీద తీసుకొచ్చి వాళ్ళని చిరికిద్దామని చూసుకోకు. వాళ్ళందరికీ తెలుసు మీరు చేసిన డ్రామాలు, మీరు చేయబోయే బాబాయ్ హత్యని ఏ విధంగా మీ నాయకుడు జగన్ రెడ్డి చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఇవాళ మీ ఇంటిని మీ కార్యకర్తలతో మీరే తగలబెట్టుకుని మా మీద వేద్దాం అనుకుంటే ఇది ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అంబటి రాంబాబు అరెస్ట్ను కులం మధ్య వివాదంగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా వంగవీటి రంగాను మరోవైపు అంబటి కంపేర్ చేస్తున్నారు. మరోవైపు ముద్రగడ్డను కూడా తెర మీద తీసుకొచ్చి లేఖలు రాపిస్తున్నారు. ఇక ముద్రగడ్డ పద్మనాభం గారి గురించి చెప్పాలంటే పాపం ఆయన వైసీపీ ప్రభుత్వంలో కాపులకి ఎంత అన్యాయం జరిగినా నిద్రపోతూ ఉంటారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరగకపోయినా తెర మీదకి వస్తూ ఉంటారు. కాబట్టి అది విచిత్రమైన సంఘటన. రెండోది వంగవీటి మోహన్ రంగారావు గారు. మేము విజయవాడ నగర వాసుల కింద ఆయన్ని మేమందరం కూడా ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడి కింద చూస్తాం. మేము కాపు నాయకుడి కింద చూడం. ఎందుకంటే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి ఆయన ఎంతో వర్గాలకి కృషి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి. వారిని ఇవాళ మరి చెప్తున్నారు. వారిని ఆ హత్య జరిగినప్పుడు ఉన్న రౌడీ నాయకులు ఇవాళ కూడా ప్రెస్ మీట్లో చూసాం. మరి వాళ్ళని ఇవాళ అటువంటి నాయకులందరూ కూడా ఏ పార్టీలో ఉన్నారో జగన్ రెడ్డికి వాళ్ళ పార్టీకే తెలియాలి. ఎందుకంటే విజయవాడ నగర ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ ఎవరైతే వంగవీటి మోహన్ రంగారావు గారు హంతకులు అనుకుంటున్నారో వాళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నారు, ఎటువంటి ఇది ఉన్నారు. మేము విజయవాడ నగరంలో చూస్తే ఎప్పుడు రంగా గారి వర్ధంతి వచ్చినా కూడా డిసెంబర్ 26వ తారీఖున మేము నాయకులందరం ఆయన విగ్రహాలకి దండేయటమే కాకుండా పలు ప్రాంతాల్లో సందర్శించి ఏ విధంగా రామారావు గారి జయంతి కార్యక్రమాలు చేస్తామో, వర్ధంతి కార్యక్రమాలు చేస్తామో అదే చేస్తారు చాలామంది బడుగు బలహీన వర్గాలు. కాబట్టి మీరు ఏదో మళ్ళీ కులాలను తీసుకొచ్చి రాజకీయం చేద్దాం అనుకుంటున్నారేమో. ఇవాళ ఎవ్వరం కూడా రాష్ట్రంలో వాళ్ళ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కుల మతాలకు అతీతంగా పనిచేసే వ్యక్తులు. వీళ్ళ వల్ల రాష్ట్రం అభివృద్ధితో ముందుకు వెళుతుంది. తప్పకుండా అన్ని కులాలు కలిసికట్టుగా ఉంటాం. ముఖ్యంగా విజయవాడలో చాలా ప్రశాంతంగా ఉన్నాం. కొంతమంది ఆకురౌడీలని ఎవరైతే రంగా గారి రక్తకాండకి రక్త చరిత్రకి నాయకులని ప్రజలు చెప్పుకుంటారో వాళ్ళందరినీ జిల్లా అధ్యక్షుల కింద నాయకుల కింద చూపించే ప్రభుత్వం ఆ రోజు వైసీపీది, వాళ్ళ ఉన్న పార్టీ వైసీపీది, కానీ మేము కాదని తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హింసాకాండ కొనసాగుతుంది. దీనిపైన కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తాము, రాష్ట్రపతి పాలన విధించాలనేది ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభలో 6 నెలల పాటైనా గవర్నర్ పాలన విధించాలి, దీనిపై ప్రధాని జోక్యం చేసుకోవాలంటూ కూడా రాజ్యసభలో మాట్లాడారు. అదే కదా మూడో డ్రామా అనేది. కొత్త డ్రామా మొదలవుద్ది. తమ ఆస్తులు తమనే ధ్వంసం చేసుకుంటారు. తమ బాబాయిని తామే ఎట్టా చంపుకున్నారో తమ ఆస్తుల్ని తామే ధ్వంసం చేసుకుని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద తోయటం కొత్త డ్రామా. ఈ డ్రామాని వీళ్ళు ఉన్న 2-3 పార్లమెంటు సభ్యులతో చెబుతూ ఉంటారు. కానీ కేంద్ర ఇంటెలిజెన్స్కి, కేంద్ర ప్రభుత్వానికి మొన్నే మోడీ గారు ఏం చెప్పారు? రాష్ట్రం బ్రహ్మాండంగా వెళ్తుంది, చక్కగా ఉంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే దాంట్లో ఉందని. కాబట్టి ఈ డ్రామాలన్నీ ప్రజలకు తెలుసు. నువ్వు కొత్త మూడో డ్రామా మొదలుపెట్టావు. మీ ఆస్తులు మీరే ధ్వంసం చేసుకుంటాం, కార్యకర్తల మీద వేయటం. ఇటువంటివి కూడా వాళ్ళ పోలీస్ శాఖ నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో కృత్రిమ అలజడులు సృష్టించాలనేది వైసీపీ ప్రభుత్వం, వైసీపీ కావాలని చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కూడా వైసీపీ అలజడులు సృష్టించింది, ప్రశ్నించిన వారిని జైలుకు పంపించింది. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా అదేవిధంగా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఆయన కనుసన్నలోని జోగి రమేష్, అంబటి రాంబాబు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇతర పేర్లు కానీ ఇతర నేతలందరూ కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపణలన్నీ కూడా మేము ఖండిస్తున్నాము. ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సభ్య సమాజం తలదించుకునేలాగా కూడా అందరూ భావిస్తున్నారు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే కొత్త డ్రామా తెర మీదకి తీసుకొస్తున్నారు, ఆ రాష్ట్రాలను వారే తగలబెట్టుకుని ఇటు కేంద్ర హోంమంత్రికి అలాగే ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. కానీ ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. కేంద్ర ప్రభుత్వం వద్ద కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం అనేది ఉంటుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా వారి దృష్టిలో ఉంటుంది. వారు ఏ నిర్ణయం తీసుకోవాలనేది వారి ఇష్టం అనేది కూడా ఇటు కేసు నుంచి చెప్తున్నారు. మరోవైపు ఇటు రాష్ట్రంలో అలజడి సృష్టించాలి, విధ్వంసం సృష్టించాలనేది కూడా ఇటు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. కానీ అంతా ప్రశాంతంగా ఉండాలనేది చంద్రబాబు భావిస్తున్నారంటూ కూడా కేసినేని చెన్ని చెప్తున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.